ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించే సూపర్ 6 పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇవాళ దీనిపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం సాఫీగా అమలు చేసేందుకు వీలుగా వారికి దిశానిర్దేశాలు చేశారు. అలాగే పథకంలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కీలక ఆదేశాలు ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే పథకం అమలుతో పెరిగే ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు కొత్త బస్సులు కొనడం కానీ, అవసరమైతే అద్దెకు తీసుకోవడం కానీ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ఈవీఎస్ బస్సులే ఉండాలన్నారు. ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీఎల్గా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రతి బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు అదనంగా మరో 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి 996 కోట్లు వ్యయం కానుందని తెలిపారు. అలాగే బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లు ఉంటే మహిళలు 2.62 కోట్లు ఉన్నారని, వీరిలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులలో మహిళల ప్రయాణం సంఖ్య ప్రస్తుతం ఏడాదికి 43.6 కోట్లుగా ఉందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తర్వాత ఇది 75.51 కోట్లు పెరగొచ్చని అధికారులకు సీఎం తెలిపారు. ప్రతి మహిళ సగటుకు వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తారని తెలిపారు. అలాగే ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణ సంఖ్య 6.85 కోట్లు ఉందన్నారు. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లు పెరగొచ్చన్నారు. మొత్తం మీద ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే వీలుందని తెలిపారు. అయితే ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మెరుగ్గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.